ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మేము తెలుస్తూ ఉన్నాము. మరొకసారి మీతో ఈ విధంగా కలుసుకోవడాన్ని బట్టి కూడా దేవుని గణపరుస్తున్నాను. ఈరోజు కొన్ని కారణాల వల్ల వీడియో ద్వారా మీతో వాక్యాన్ని పంచుకోవడం లేదు, కానీ ఆడియో ద్వారా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. గడిచిన గడిచిన దినంలో మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందరం కూడా ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా చాలా ఘనంగా జరిగించాము. మన దేశానికి దేవుడు మన నాయకులు తెచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని కనపరిచాము. అందరం కూడా ఆయా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఈరోజు దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యములో ఉన్న స్వాతంత్ర్యం ఏదైతే ఉందో, ఈ స్వాతంత్ర్యం లేక ఫ్రీడమ్ లేక స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛ అనేది లేకపోతే, ఆ ఫ్రీడమ్ అనేది లేకపోతే జీవితం అది జీవితమే కాదు. ఎందుకంటే ఫ్రీడమ్ లేకపోతే ఏమవుద్దంటే, స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం లేకపోతే ఏమవుద్దంటే, ఒకప్పుడు 8 సంవత్సరాల క్రితము మనం ఎలా ఉన్నాము అంటే, ఒకరు వచ్చి కూర్చోమంటే కూర్చున్నాం, ఒకరు వచ్చి నించోమంటే నించున్నాం, ఒకరు వచ్చి కట్టమంటే కట్టాము, కట్టొద్దంటే కట్టకుండా మానేసాము, ఒకరు వచ్చి ఆ పని చేయమంటే చేసాము, చేయొద్దంటే ఆగిపోయాము, ఒకరు వచ్చి నీ దగ్గర ఉన్న ధాన్యం అంతా ఇచ్చేయమంటే ఇచ్చాము. ఇలా అంటే ఒకరు వచ్చి చెప్పింది చేస్తూ బ్రతికాం. అయితే ఎప్పుడైతే మనకు స్వేచ్ఛ వచ్చిందో, స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత లేక ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన మనం బ్రతకడం ప్రారంభించాం. భారతీయులముగా మన బ్రతుకుని మనము బ్రతకడం ప్రారంభించాం. మన పంట మనం పండించుకున్నాము, మన కష్టాన్ని మనం తినడం ప్రారంభించాం. అంతకుముందు ఒకరు చెప్పేవాడు తెల్లోడు లేక బ్రిటిషర్స్, దే ఆర్ రూలింగ్. సో వాళ్ళ యొక్క పరిపాలనలో మనము నడుస్తూ వచ్చాం. వాళ్ళ కనుసంధానంలో లేక వాళ్ళ యొక్క అధికారం కింద లేక చేతి క్రింద మనం బ్రతుకుతూ వచ్చాం. తర్వాత నాయకులైన వారు, మహాత్మా గాంధీ లాంటి వారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ప్రయాసపడితే మనకు ఆ స్వేచ్ఛ లేక ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యపరంగా కొన్ని విషయాలు ధ్యానించుకోవడం ప్రయత్నం చేద్దాం. చూడండి, అందరికీ తెలిసిన వాక్యం గలతీ 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకొడి. ఈ మాట మనకు బాగా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. స్వాతంత్ర్యం గురించి తెలియజేస్తూ ఉంది, ఫ్రీడమ్. ఆ స్వాతంత్ర్యం అనేది ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నది. చూడండి, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనకు అప్పుడు ఎలాగైతే మనము ఒకరి కింద బానిసలుగా, ఒకరి కింద దాసులుగా ఉన్నామో, ఉన్న ఆ పరిస్థితిని బట్టి అప్పట్లో నాయకులు అయిన వారు, మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, అటువంటి గొప్ప గొప్ప నాయకులు పోరాడి వారికి వ్యతిరేకంగా పోరాడాన్ని బట్టి పోరాడారు కాబట్టి మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఆ విధముగా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక స్వాతంత్ర్యం వచ్చింది. మానవులముగా, ఒక భారతీయులుగా ఎలాగైతే మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించబడిందో, ఒక ఇండియన్గా ఎలాగైతే మనకు మన శత్రువుల నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చిందో, అదే విధముగా మనుష్యులముగా మనకి కూడా ఒక స్వాతంత్ర్యము కావాలి. మనుషులుగా మనకి కూడా ఒక స్వేచ్ఛ కావాలి. ఎందుకు స్వేచ్ఛ కావాలి అంటే, ఒకప్పుడు ఎలాగైతే 8 సంవత్సరాల క్రితం ఎలాగైతే కొంతమంది కింద మనం ఉన్నామో, మనిషిగా పుట్టిన మనము కూడా వయసు పెరిగే కొద్దీ, జ్ఞానము వచ్చే కొద్దీ మనము కూడా పాపము కింద మనం బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం. పాపం చెప్పిందే చేస్తూ ఉన్నాం.
అంటే అబద్ధం ఆడమంటే ఆడుతున్నాము, దొంగతనం చేయమంటే చేస్తున్నాము, చెడ్డ పనులు చేయమంటే చేస్తున్నాము, అసూయ పడమంటే పడుతూ ఉన్నాము. ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏది ఏమైనప్పుడు కూడా పిలువబడుతున్న ప్రతిదీ కూడా ఏదైతే తప్పుగా పిలువబడుతుందో, ఏదైతే పాపంగా ఎంచబడుతూ ఉందో, సింపుల్ ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక ఏదైతే తప్పుగా పాపంగా ఎంచబడుతుందో అవన్నీ కూడా కేవలము మనము దాని కింద బానిసలుగా ఉండడాన్ని బట్టి మనం చెప్పింది చేస్తూ వెళ్ళిపోయాం ఇంతకాలము కూడా. అయితే క్రీస్తు బలియాగము ద్వారా మనకు ఆ స్వేచ్ఛ అనుగ్రహించబడింది. క్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఆ పాపపు బానిసత్వం నుంచి మనకు విడుదల అనుగ్రహించబడింది. కనుక మనము స్వతంత్రులుగా మనము విడుదల పొందుకున్నాం పాపము నుంచి, పాపపు బానిసత్వం నుంచి. మనమందరం కూడా క్రీస్తు యొక్క బలియాగము ద్వారా, క్రీస్తు యొక్క త్యాగము ద్వారా, క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం కూడా స్వతంత్రులుగా మార్చబడ్డాం. గనుక ప్రియ దేవుని బిడ్డ, స్వాతంత్ర్యము నీకు నిజముగా ఉన్నదా అన్న ప్రశ్న ఒకసారి వేసుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే స్వతంత్రులుగా క్రీస్తు చేస్తారు, ఓకే. ఇప్పుడు గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు మనకు, లేక నాయకులు స్వాతంత్రం మనకు తెచ్చారు, సరే. వారు ఎంత స్వాతంత్ర్యము తెచ్చినప్పటికీ నీవు దాన్ని అనుభవించకపోతే, నీవు దాన్ని ఉపయోగించుకోకపోతే నీవు ఇంకా ఒక కింద బతకాల్సిందే. ఇది అంతే. క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టినప్పటికీ, క్రీస్తు నీ కోసం రక్తం కాచినప్పటికీ నీకు నీవుగా ఆ స్వాతంత్ర్యము లేక స్వేచ్ఛ నీవు పొందుకోకపోతే నీవు కూడా ఇంకా పాపమునకు బానిసగానే ఉన్నావు. గమనించు, నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? అబద్ధము కింద బానిసగా ఉన్నావా, లేక అబద్ధాన్ని జయించి స్వాతంత్రాన్ని పొందుకున్నావా? నువ్వింకా స్వార్థము అనే ఆ చెడ్డ ఆలోచన కింద బానిసగా ఉన్నావా, లేక ఆ స్వార్థము అనే ఆ శత్రువుని జయించి స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యాన్ని పొందుకున్నావా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎంతకాలము మనము జీవించినంత కాలము ఇంకా ఆ పాపపు బానిసత్వం కింద బ్రతికితే నీవు స్వాతంత్రులు కానే కాదు. ఎప్పుడైతే దాన్ని జయించి బయటకు వస్తావో, ఆ అబద్ధమును కానీ స్వార్థమును కానీ, నిన్ను ఏదైతే దేవునికి దూరం చేస్తుందో, నిన్ను ఏదైతే నీ జీవితాన్ని పాడు చేస్తుందో, నిన్ను ఏదైతే నీ కుటుంబాన్ని పాడు చేస్తుందో, నీకు దూరం చేస్తుందో, ఆ చెడు అలవాటు అవ్వచ్చు, ఆ చెడు పనులు అవ్వచ్చు, వాటిని జయించాలి. జయించినప్పుడే నీకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. నీ నీ వ్యక్తిగతంగా ఆఫ్కోర్స్ నాయకులు స్వాతంత్రం తెచ్చారు, కరెక్టే. వారు తెచ్చినప్పటికీ నీలో ఉన్న కొన్ని అలవాట్లు అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు అవ్వచ్చు, కొన్ని పద్ధతులు అవ్వచ్చు, వాటిని నువ్వు జయించకపోతే యూ కెనాట్ బి ఫ్రీ, యూ కాంట్ బి ఫ్రీ ఫ్రమ్ ద సిన్. పాపము నుంచి నీవు స్వతంత్రము కాలేవు. అది నీ వల్లే అవుతుంది. నీవే వాటిని జయించాలి, నీవే వాటిని అధిగమించాలి. ఎందుకంటే అందరికీ మనుషులుగా అబద్ధం ఆడనే ఉంటుంది చాలాసార్లు. మనుషులుగా స్వార్థంగా ఉండాలని చెప్పుద్ది మనసు. మనుషులుగా సో వాటి ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయమనే మనసు కోరుకుంటూ ఉంటుంది. కానీ వాటిని జయించాలి. ఎలా జయిస్తామంటే ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు. ఎలా జయిస్తామంటే వాక్యములో సమయాన్ని గడిపినప్పుడు. వాక్యము ఎంత గొప్పది అంటే, ఈ వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంతటి గొప్పవాడైనా, వాడు ఎంతటి మురుక్కుడైనా, వాడు ఎంతటి కఠినాత్ముడైనా, వాడు ఎంతటి దొంగ అయినా, ఎవడైనప్పటికి కూడా
వాక్యమునికి స్థానం ఇచ్చినప్పుడు, వాక్యాన్ని వాడు ధ్యానించినప్పుడు ఆ వాక్యము వాడి బ్రతుకుని మారుస్తుంది. గమనించండి, చాలామంది కఠినాత్ములు, చాలామంది ఖైదీలు, చాలామంది దొంగలు అవ్వచ్చు, ద క్రికెట్ ఫెలోస్, ద స్టబర్న్ పీపుల్, చాలామంది అనేకమైన ఘోరమైన పాపాలు ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళు కూడా మార్చబడ్డారు అంటే కారణము వాక్యం మాత్రమే. ఎందుకంటే ఆ వాక్యానికి ఆ బలం ఉన్నది, ఆ వాక్యానికి ఆ శక్తి ఉన్నది. ఇప్పుడు ఒక మాట, నా మట్టుకు నేను చెప్పగలను, ధైర్యంగా ఈ మాట చెప్పగలను, నేను నా మట్టుకు నేను అని నేను కాపాడుకుంటూ ఉంటాను. చెడు నాకు అంటకుండా, చెడ్డ పనులు నేను చేయకుండా, చెడ్డ అలవాట్లు రాకుండా, వచ్చినా వాటిని నేను లోబడిపోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి 100% ప్రయత్నం చేస్తాను. కారణము నా గొప్పతనం కానే కాదు, కారణము నేనేదో అని కాదు. కారణం ఏంటంటే వాక్యము నన్ను ఆ విధంగా సరిచేస్తుంది, వాక్యము నన్ను ఆ విధంగా నడిపిస్తుంది. ఎందుకంటే the word of God is like a torch bearer. It's like a torch, torchlight. No, when you were in darkness, maybe you were in the deep darkness, there was no one was there. Yet if you have light, the light will show you what is there. The light will show you what is behind you, what is beside you, because the light can show you clearly what is there, what is in there. The same way, అదే విధముగా వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు, వాక్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు ఆ వాక్యము త్రోవ చూపిస్తుంది. ఆ వాక్యము నీకు ఎలా మాట్లాడాలో చూపిస్తుంది, ఆ వాక్యము నీకు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుంది, ఆ వాక్యము నీకు ఎలా జయించాలో చూపిస్తుంది. కొంతమంది చుక్క దిగపోతే, చుక్క లేకపోతే, ఏమంటారు దాన్ని, చుట్ట లేక మందు లేకపోతే ప్రాణం పోతుందేమో అనుకున్న వారు చాలామంది ఉన్నవారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత మార్పు వచ్చింది. ఎంతగా మార్పు వచ్చిందంటే, ఒకప్పుడు చుక్క దిగపోతే, ఒకప్పుడు మందు తాగకపోతే ప్రాణము పోతుంది అనుకున్న వారు ఇప్పుడు కనీసం దాని పేరు చెబితే అసహ్యించుకునే అంతగా మారిపోయారు మనుషులు. వారు ఆ మద్యపానము నుంచి స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారు. ఫ్రీడమ్ లేక స్వేచ్ఛ నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నేను జయించాలి, నేను ఈ ఫలానా విషయాన్ని జయించాలి అన్న పట్టుదల కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు దాన్ని జయించగలుగుతావు. ఎందుకంటే అది మనకు అలవాటైపోయింది, బానిసలం అయిపోయాం. కొంతమంది నాయకులు వచ్చి మనల్ని ప్రోత్సాహపరిచేంత వరకు కూడా ఈ దేశం మనదన్న విషయం మర్చిపోయాం. మన తాతలు వాళ్ళకి బానిసత్వానికి అలవాటు అయిపోయి ఉండవచ్చు. వాళ్ళ దెబ్బలకు, వాళ్ళ మాటలకు, వాళ్ళ విధానంకు వీరికి నాకు తెలిసి వీరు అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఇంకా ఇది మా దేశము, ఇది నా దేశము, ఇది నా భారతదేశం అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు. అయితే నాయకులు వచ్చి వారిని ప్రోత్సహించడం ప్రారంభించిన తర్వాత, నాయకులు వచ్చి వారిని ఏమంటారు దాన్ని, వారి యొక్క
వారిలో ఆ తిరుగుబాటు తత్వాన్ని కోల్పోయిన తర్వాత, రచ్చగొట్టిన తర్వాత బహుశా వారికి అప్పుడు గుర్తొచ్చుండొచ్చు ఇది మా దేశం అని చెప్పి. బహుశా ఎందుకంటే ఆ బానిసత్వం కింద ఉండి 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 అలవాటైపోయింది వాళ్ళకి. బహుశా నాయకుడు రానంత వరకు వారికి గుర్తులేదు ఇది మా దేశం అనే విషయం. మనం కూడా చాలాసార్లు నేను మనిషిని అన్న విషయం మర్చిపోతాను. చాలాసార్లు నేను 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 దేవుని బిడ్డను అన్న విషయం మర్చిపోతాను. చాలాసార్లు మర్చిపోయి ఆ కనీసం ఆ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటా కొన్నిసార్లు. ఎందుకంటే నీవు 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 ఆ చెడు లేక పాపం అనే దానికి బానిసగా ఉన్నావు. నీకు ఇంకా స్వాతంత్రం రాక దాని కింద ఉండి 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 నేను మనిషిని అన్న విషయం మర్చిపోయి కొన్నిసార్లు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకరుంటారు కొంతమంది, వాడికి తల్లి తెలీదు, చెల్లి తెలీదు, తేడా తెలియదు. వాడి కంటికి కనిపించింది చేయడమే ముఖ్యం. వాడి కోరిక తీరిస్తే చాలు, వాడి కోరిక తీరితే చాలు వాడికి. అంటే వాడు ఆ కామము అనే దాని కింద ఇంకా బానిసగా ఉన్నాడు వాడు. మరి వాడి కంటికి ఇంట్లో చెల్లెలా కనిపిస్తుంది. మళ్ళా ఇంట్లో చెల్లి, ఇంట్లో తల్లిలా కనిపిస్తుంది. బయట అదే చెల్లి వయసు ఉన్నవారు, అదే తల్లి వయసు ఉన్నవారు మాత్రం వీడికి తల్లిగా చెల్లిగా కనిపించరు. వీడంతా ఆ కామంతో ఉంటాడంటే వీడు కనీసం తన ముందున్న ఆ చెల్లో లేక అమ్మాయి, నా చెల్లి వయసు తను, ఆమె నా తల్లి వయసు అనే విషయం కూడా గుర్తున్నది వీడికి. పైకేమో చెల్లి అంటాడు, వాడి మనసు మాత్రం మంచిగా ఉండదు. పైకి మాత్రం మంచిగానే చూస్తూ ఉంటాడు వీడు, కానీ వాడి కనుచూపులోనే పాపం ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంకా ఆ కామములోనే వాడు ఉన్నాడు. వాడికి ఇంకా స్వాతంత్రం రాల. వాటిని జయించాలి, దాన్ని జయించినప్పుడే ఇవి తగ్గుతాయి. ఈ రేపులైనా, ఈ బలవంత మరణాలైనా ఇవన్నీ జయించాలి. స్వాతంత్రం రావాలి నీకు. దేని మీద? దేశంలోనే కాదు, నీలో కూడా. నీ మీద నీకు స్వాతంత్రం రావాలి. నీలో ఉన్న చెడు మీద నీకు స్వాతంత్రం రావాలి. ఎందుకంటే మనసు అంటే ఉంటుంది ఇలా పని చేయమని చెప్పి. ఆ పని చెడు అని నీకు తెలుసు. ఆ పని ఒక మనిషికి హాని చేస్తుందని తెలుసు నీకు. కానీ నువ్వు నీ మనస్సునే వింటావు. ఎందుకంటే నీ మనసులో వచ్చిన ఆ కోరిక ఏదైతే ఉందో, ఆ చెడు కోరిక, దాని కింద ఇంకా నువ్వు బానిసగానే ఉన్నావు. బయటి వెళ్తున్న తల్లిని చెల్లిని కూడా నీ తల్లిలా చెల్లిలా చూడాలి అంటే నీకు స్వాతంత్రం రావాలి, నీకు స్వేచ్ఛ రావాలి. దేని మీద? నీకున్న ఆ ఆలోచనల మీద. ఆ చెడు మీద నీకు స్వాతంత్రం రావాలి. చెడును గెలవాలి. ఆ చెడు అలవాట్లను గెలిచినప్పుడే, ఆ చెడు చూపుని నువ్వు గెలిచినప్పుడే నీ తల్లి కూడా ఒక స్త్రీ అని గుర్తొస్తుంది. బయట ఉన్న తల్లి కూడా అటువంటి స్త్రీ అన్న విషయం నీకు గుర్తొస్తుంది. అది లేకే ఆ తేడా మర్చిపోవడం వల్లే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. చాలా 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 వింటూ ఉంటాను నేను. కొంతమంది గురించి వింటూ ఉంటాను. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, వాడు చూడడానికి చాలా బాగుంటాడు పైకి, కానీ వాడి ఆలోచన మంచిగా లేదు. వాడు చూడడానికి మంచిగా మాట్లాడతాడు, అక్క అంటాడు, లేక ఆంటీ అంటాడు, లేక అమ్మ అనలే అక్క, లేక అమ్మ అంటాడు, వదిన అంటాడు, పేరుకే అంటాడు వదిన అని, పేరుకే ఆంటీ అంటాడు. కానీ వాడి ఆలోచన
అంతా కూడా చెడుగానే ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇంకా వాడి చెడు చూపు మీద స్వాతంత్ర్యం రాలేదు, రావాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. ఆ చెడును గెలవాలి. చెడుని గెలిచినప్పుడే, ఆ చెడ్డ బుద్ధిని గెలిచినప్పుడే నీవు స్వతంత్రుడివి. ఇండిపెండెన్స్ డే చేయడం గొప్ప విషయం కాదు. ఇండిపెండెన్స్ డేకి స్టేటస్లు అవి ఇవి మేము చేసాంలే, ఇవన్నీ చేయడం గొప్ప విషయం కాదు. ముందు నీ మీద నీకు స్వాతంత్రం రావాలి. నీలో ఉన్న ఆ చెడు బుద్ధి మీద నీకు స్వాతంత్రం రావాలి. దాన్ని గెలవాలి. ముందు నువ్వు నీ ఆలోచన ఉంటుంది. ఎటువంటి ఆలోచన అంటే ఎవడు ఎలా పోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు, నేను బాగుకోవడం కోసం వాడు నాశనం అయిపోయినా పర్లేదు అనే బుద్ధి మనకు ఉంటుంది. దాని మీద నీకు విజయం రావాలి. దాన్ని జయించాలి నీవు. ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఆ స్వార్థ బుద్ధి ఏమైతే ఉందో దాన్ని జయించాలి. సెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో దాన్ని జయించాలి. అది లేకే కదా ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు. స్వార్థం, నాకెందుకులే అని ఒక అమ్మాయి చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక ఆమెను చంపేస్తారు. చంపేస్తే చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఉన్నా ఎవ్వరూ రాలేదు కాబట్టి కట్టుకున్నవాడు లేక సొంత మనుషులు చంపేశారు. కారణం ఏంటి ఇక్కడ? ఎందుకు వాడు ఎలా చంపగలిగాడు? వాళ్ళ అడవిలో ఉన్నారు. వాళ్ళు అడవిలో అయితే లేరు కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సమాజంలో నలుగురు మధ్య ఉన్నారు. నలుగురి మధ్యలో ఉన్నప్పటికీ వాడు ఎలా చంపగలిగాడు? కారణం స్వార్థం. నాకెందుకులే, నన్ను కాదు కదా, నా కూతుర్ని కాదు కదా అనే స్వార్థం. మొన్న ఒక వీడియో చూసాను. ఎక్కడ? ఇది ఏలూరులో. మీరు బహుశా మీరు చూస్తుంటారు. ఏలూరులో చూసాను. ఏలూరులో జరిగింది. కన్న తల్లిని నడి రోడ్డు మీద కత్తిచ్చుకుని నరుగుతున్నాడు వాడు. వాడి ధైర్యం బాబాయ్. అంటే కారణం ఏంటి? నడి రోడ్డు మీద అక్కడ జనం చూస్తూ ఉన్నారు. అలాగా కొంతమంది బలి మీద వెళ్ళిపోతున్నారు. అంత కొంతమంది 2-3 చూస్తూ ఉన్నాం. అందరూ వెళ్ళిపోతున్నారు. అంతే జస్ట్ ఇది అలా చూస్తూ వెళ్ళిపోతుంది. ఏదో సినిమా చూస్తూ లేదా సర్కస్ చూస్తూ వెళ్ళిపోతాం, అలా చూస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. కారణం ఏంటి? స్వార్థం. నాకు కాదులే, నేను కాదు కదా, ఇప్పుడు మా అమ్మ కాదు కదా, మా చెల్లి కాదు కదా, ఎవరోలే. ఏంటది? స్వార్థం. ఆ స్వార్థాన్ని జయించాలి. నువ్వు మనిషి అయితే మనిషిగా బ్రతకాలి అంటే మనిషిగా బ్రతకాలి అంటే జయించాలి. మనిషిగా బ్రతకాలి అంటే స్వాతంత్రాన్ని పొందుకోవాలి. ఎప్పుడు వస్తుంది అది? ఆ స్వాతంత్రం అవ్వచ్చు, స్వేచ్ఛ అవ్వచ్చు, ఫ్రీడమ్ అవ్వచ్చు. ఎప్పుడు వస్తుంది? దాన్ని జయించినప్పుడు. ఎలా జయిస్తాము? వాక్యం ద్వారా. గమనించండి. నీ పక్కింటి వారిని కూడా, నీ ఇంటిలో మనుషులే ఉంటాడు, వాడి తండ్రి వేసే వీడు కూడా ఎదురుగున్న ఒక అంకుల్, వాడి తండ్రి వేసే వాడి తండ్రినేమో నాన్న అంటాడు, వీడిని అంటాడు, ఏదో అంటాడు, గౌరవం లేకుండా అంటే నీ తండ్రికి ఉన్న గౌరవం వాడికి లేదా, ఆయనకి లేదా గౌరవం? అంటే నీ తండ్రికి మాత్రం నువ్వు గౌరవం ఇవ్వాలి, నీ తండ్రిని మాత్రం గౌరవించాలి, బయట వారిని మాత్రం గౌరవించావు. ఏం జరుగుతుంది లోకంలో? గమనించు. నీ తండ్రి ఎంత గొప్ప, ఆ పక్కింటి ఆయన కూడా అంతే గొప్ప. దాని మీద నీకు దాన్ని జయించాలి నీవు. ఆ రెబెలియన్ మనసు ఏదైతే ఉందో, ఆ పెద్దలను ఆ గౌరవించిన మనసు, దాని మీద నీకు స్వాతంత్రం రావాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి స్టేటస్లు పెట్టేసి అందరికి షేకాన్ని ఇచ్చేసి 4 చాక్లెట్లు పని చేస్తే కాదు స్వాతంత్రం అంటే. నీ మీద నీకు రావాలి స్వాతంత్రం.
నీలో ఉన్న చెడు అనే బానిసత్వాన్ని నువ్వు నగ్గాలి, దాన్ని జయించాలి, దాన్ని వెళ్ళగొట్టి. ఇప్పుడు ఎలాగైతే తెల్లవారిని లేక బ్రిటిషర్స్ని ఎలా మన వారు వెళ్ళగొట్టారో, నీలో ఉన్న చెడుని నువ్వు వెళ్ళగొట్టాలి. అప్పుడు రియల్ ఇండిపెండెన్స్ డే నీ లైఫ్లో వచ్చినట్టు. మన దేశానికి వచ్చింది, మనం బాగున్నాం, ఏదో బాగున్నాంలే, వాస్తవాలు మాట్లాడుకుంటే ఏదో ఉన్నాం అంతేలే, స్వాతంత్రం వచ్చింది అంతే. కానీ మనకి ఇంకా చాలా జరగవంతే. అవి మన దేశ నాయకులు జరగనివ్వరులే. సో అది వేరే 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 టాపిక్. కానీ సో దేశానికి స్వాతంత్రం రావడం గొప్ప కాదు, నీ మీద నీకు రావాలి. నీ మీద నీకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవి జరగవు. మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అన్యాయంగా ఒక మనిషిని అండము, అన్యాయంగా ఒక మనిషి మీద నిందలు వేయడము, అన్యాయంగా ఒక మనిషిని బాధపెట్టడము, అన్యాయంగా ఒక మనిషి మీద లేని అబండాలు పెట్టడము, ఇవి రావు. నిజంగా నీకు స్వాతంత్రం వస్తే నీ మీద నీకు అది దానికోసం ట్రై చేయి, దానికోసం ఫైట్ చేయి. పెద్దోళ్ళు ఫైట్ చేస్తారు, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు, ఓకే, అది అయిపోయింది. ముందు నీలో ఫ్రీడమ్ రావాలి, నీ మీద నీకు ఫ్రీడమ్, నీ మీద నీకు రావాలి గెలుపు, నీలో ఉన్న చెడు మీద నీకు రావాలి గెలుపు. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, అప్పుడు నీ దేశం బాగుంటుంది. నిన్న ఆర్జీపీ సార్ మంచి ఆయన, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. I respect him personally. I respect his way of thinking. Not him, but his thoughts are good. In my concern, I respect RGB's thought process. అంతే. మనోడు పనులు కాదు, కానీ ఆలోచన నాకు నచ్చుతాయి. కొన్ని నచ్చుతాయి, అన్నీ కాలని చెప్పి అన్ని కొన్ని నచ్చుతాయి. నేను అన్నారు ఆయన, అదన్నారు పైన, మా భారతీయులు భారతదేశాన్ని ప్రేమిస్తారు కానీ భారతీయుల్ని ప్రేమించరని చెప్పి. వాట్ లైన్ ఇట్ ఈజ్. నిజమే కదా. అంతే, మనం భారతదేశాన్ని ప్రేమిస్తాం, భారతీయుని ప్రేమించాం. భారతదేశంలో ఉన్న కులాన్ని ప్రేమిస్తాము, కానీ అదే భారతదేశంలో ఉన్న అన్ని కులాలని ప్రేమించాం. అదే కదా ఆయన చెప్పింది. అంతే, మనోళ్ళు భారతదేశాన్ని ప్రేమిస్తారు. మనోళ్ళు దేశానికి ఇచ్చేటువంటి గౌరవం, అఫ్కోర్స్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. We should do that. The same way we should respect our elders also. We say, మనం అంటాము భారతీయులందరూ నా సహోదరులు అంటాము, పెద్దలను గౌరవిస్తామంటాము, కానీ మనం అంటాం అంతే. ఎందుకంటే మన దేశం చెప్పింది కాబట్టి అంటాం అంతే, కానీ మనం గౌరవించాం. వీసే అంటాము భారతీయులందరూ నా సహోదరులు అంటాము, ఇంకా మన దేశం చెప్పింది కాబట్టి, కానీ అందరినీ సహోదరులా చూడం మనం. భలే చెప్పారు ఆయన. మా భారతీయులు వీళ్ళు అదే భారతదేశాన్ని ప్రేమిస్తాం, భారతీయుని కాదని చెప్పి నచ్చింది నాకు అది. సో విషయాన్ని పక్కన పెడితే గమనించండి, నీకు స్వేచ్ఛ రావాలి, నీలో ఉన్న చెడు బుద్ధి మీద స్వేచ్ఛ రావాలి, నీలో ఉన్న చెడు అలవాట్ల మీద స్వేచ్ఛ నీకు రావాలి, నీలో ఉన్న ఏదైతే నిన్ను పాడు చేస్తుందో, ఏదైతే నిన్ను నీ కుటుంబాన్ని దూరం చేస్తుందో వాటి మీద నీకు స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ వచ్చినప్పుడే నీకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఆ స్వేచ్ఛ ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదవడం ద్వారా. ఆ స్వేచ్ఛ ఎలా వస్తుందంటే క్రీస్తు యొక్క రక్తములో కడగబడినప్పుడు, క్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడి నీతివంతునిగా మార్చబడినప్పుడు. కనుక గమనించండి, ముగిస్తున్నాను నేను. నీకు ఫ్రీడమ్ రావాలి. ఏ ఫ్రీడమ్ అంటే నువ్వు కోరుకున్న ఫ్రీడమ్, ఈ ఫ్రీడమ్ కాదు, నీ మీద నీకు ఫ్రీడమ్ రావాలి. ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా నడిపించి కాచి కాపాడుగాక. ఆమేన్.